ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చింది. మరి హామీ ఇచ్చినప్పుడు హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే సుప్రీంకోర్టు 50% కంటే మించకూడదని చెప్పి తీర్పిచ్చింది. వాళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఆ తీర్పు వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్స్ పెరగలేదు. మా పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా మేము తీర్మానం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కలిసి తీర్మానం చేసి ముందుకెళ్తే కూడా కొట్టేసింది. కాబట్టి జస్ట్ బీహార్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికల్లో మేము తెలంగాణలో బీసీలకు మేము 42% ఇస్తున్నామని చెప్పుకోవడం కోసమే, ప్రచారం చేసుకోవడం కోసమే చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనలో చిత్తశుద్ధి లేదు. తెలంగాణలో 56% బీసీలు ఉన్నారని ముందే అందరం అనుకున్నాం. మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం. 42 నుంచి దానికి 56 నుంచి 42కు తగ్గించారు. ఆ 42లో కూడా 10% ముస్లింలు కలిపారు. వస్తున్నటువంటి బీసీల 42 వస్తా కూడా అది 32%. ఇప్పుడు ఆ 32 కూడా లేకుండా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా శాసనసభలో కూడా మేము ఈ యొక్క 42% తీర్మానానికి మద్దతు ఇచ్చాము. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీహార్ ఎన్నికలు అయిపోగానే ఈరోజు మాకు సరిపోలేదు, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా లేదు కాబట్టి మేము మామూలుగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నాటకం ఒకసారి బయటపడ్డది, మోసపూరితమైన చర్య బయటపడదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దేశంలో ఏదైనా ఒక పార్టీ ఫిరాయింపుల మీద స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు, కనీసం రాజీనామాలు చేయకుండా. అదేవిధంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కనీసం రాజీనామాలు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు, సిగ్గు లేకుండా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. అంటే ఈ రెండు పార్టీలకు కూడా పార్టీ ఫిరాయింపుల పట్ల కానీ నైతిక విలువల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాచేటువంటి పార్టీలు, రెండు పార్టీలు బొమ్మాబోర్సు పార్టీ. ఇంతకుముందు వారు అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను నేను. ఆ రెండు పార్టీలు బొమ్మాబోర్సు పార్టీలు, ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు, ప్రజల తీర్పును కాలరాచేటువంటి పార్టీలు కళ్ళ ముందు కనిపిస్తుంది. మా పార్టీలో మీకు అందరు తెలుసు, ఎవరైనా చేరాలంటే ఏ పార్టీ ద్వారా అయితే మీకు మరి గెలిచారో ఆ పదవిని వదులుకున్న తర్వాతనే బీజేపీలో చేరాలి. ఇప్పటికి నేను ఈటెల రాజేందర్ గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ మీకు తాజా ఉదాహరణ. కాబట్టి ఆ రకంగా మేము ఒక స్పష్టంగా జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకొని పార్టీ ఫిరాయింపుల విషయంలో మేము నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మా పార్టీ ముందుకెళ్తా ఉంది. మేము అనలేదు కదా, వాళ్ళు చెప్పింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపాదికన ప్రజలకు హామీ ఇచ్చిందో నేను చెప్పాను. జస్ట్ బీహార్ ఎలక్షన్స్లో ప్రజలను మభ్యపెట్టడం కోసం బీహార్లపై మేము తెలంగాణలో మేము ఏ రకంగా బీసీలకు మేలు చేశాము అని చెప్పి ఊర ప్రతి మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రచారం చేశాడు. ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందీ పేపర్లలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. కాబట్టి అది విమర్శిస్తున్నాం, రాజకీయంగా విమర్శిస్తున్నాం. నైతికంగా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్న పార్టీ మాది. ఈరోజు హైదరాబాద్లో మీకు అందరూ తెలుసు, 33% రిజర్వేషను, 50% మహిళలకు బీసీలకు రిజర్వేషన్ ఉంటే అప్పుడు అందులో 33% నాన్ బీసీలు గెలుస్తున్నారు హైదరాబాద్లో. నిజమైనటువంటి బీసీలకు రావడం లేదు. ముస్లింలు బీసీల పేరు మీద పోటీ చేసి ఇప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నాను, బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ సీట్లలో అన్నింటిలో కూడా ఈరోజు ముస్లింలు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ సీట్ అయినా సరే, సర్పంచ్ సీటు కానీ, గ్రామ పంచాయతీ వార్డు కానీ, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇది బీసీలకు న్యాయం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈరోజు బీసీ సమాజం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో 150 మున్సిపల్ కార్పొరేటర్ సీట్లుంటే 50 సీట్లు బీసీలకు ఇస్తే అందులో 33 సీట్లు
బీసీలకు కేటాయించినటువంటి 50 సీట్లలో మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మా అధ్యక్షుల వారు నిన్న చెప్పారు, నిన్న మీటింగ్ పెట్టుకున్నాం. మేము కూడా దాని మీద ఉద్యమం చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళిపోవాలి, రీజనల్ రింగ్ రోడ్ అవతలికి వెళ్ళిపోవాలి అనేసి ఏదైతే ఆదేశాలు ఇస్తున్నారో దాని కారణంగా పేద మధ్యతరగతి కార్మికులు, మహిళలు ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీస్లలో పనిచేసేవాళ్ళు వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కాబట్టి ఇది పూర్తిగా మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరిగేటువంటిది. సుదూర ప్రాంతాలకు 60-70 కిలోమీటర్ల దూరం ఇండస్ట్రీస్ అన్నిని పంపించినట్లయితే మరి హైదరాబాద్లో ఉండేటువంటి పేద ప్రజలు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి, లక్షలాది మందికి నిరాశ్రయులవుతారనే విషయాన్ని కూడా మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇందులో పెద్ద ఎత్తున కుంభకోణాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎవరితో మాట్లాడకుండా, కార్మిక సంఘాలతో మాట్లాడకుండా, రాజకీయ పార్టీలతో మాట్లాడకుండా, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడకుండా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ రకంగా ఒక నియంత్రితమైన ఆలోచనతో అవినీతికి ఆస్కారం ఉండేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏదైనా అడిగితే, ఏదైనా చెప్పితే చేసేటువంటి పార్టీ. ఈరోజు అది ఇక రాదు అని అనుకున్నటువంటి ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ ఇండస్ట్రీ వచ్చింది. మనకు టెక్స్టైల్ పార్క్ ఎవరు అడగల, మనంతలో మోడీ గారు మేము అనుకొని మనకు ఆ వరంగల్కి తేవాలని తెచ్చాము. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా వరంగల్ డెవలప్మెంట్ విషయంలో కట్టుబడి ఉన్నాము. ఈరోజు తెలంగాణలో ఒక 40 రైల్వే స్టేషన్స్, నేను ఉదయం కూడా చెప్పాను, ఇంతవరకు రాలే. 40 రైల్వే స్టేషన్స్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఏకకాలంలో డెవలప్మెంట్ కోసం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 40 రైల్వే స్టేషన్స్ డెవలప్ చేస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేస్తాను. మీరు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు చూడవచ్చు, 720 crores. అది పూర్తి అయిపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా డెవలప్మెంట్ అవుతుంది.